మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే వరుడు హత్య. మే 18న సర్వేయర్ తేజేశ్వర్ కు ప్రేమ వివాహం జరిగింది. జూన్ 17న మధ్యాహ్నం నుంచి అదృశ్యమయ్యాడు. నంద్యాల జిల్లా పిన్నాపురం శివారులో శవమై కనిపించాడు తేజేశ్వర్. భార్యే హత్య చేయించినట్టుగా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమా అనే అనుమానాలైతే ప్రస్తుతం కలుగుతున్నాయి. మేఘాలయ హనీమూన్ ఘటనను గుర్తు చేసేలా జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే తేజేశ్వర్ అనే నవ వరుడు అదృశ్యమై 5 రోజుల తర్వాత శవమై కనిపించిన ఉదంతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రైవేటు సర్వేయర్ గా పనిచేస్తున్న తేజేశ్వర్ కు మే 18న కర్నూలు యువతితో ప్రేమ వివాహం జరిగింది. అయితే జూన్ 17 మధ్యాహ్నం నుంచి తేజేశ్వర్ జాడ కనబడలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగా నంద్యాల జిల్లా పాణ్యం సరిహద్దుల్లో దారుణ పరిస్థితుల్లో తేజేశ్వర్ మృతదేహం కనిపించినట్లుగా తెలుస్తోంది. తేజేశ్వర్ హత్యకు భార్య కారణమని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మృతుని భార్యతో పాటు ఆమె తల్లి, ఓ బ్యాంక్ మేనేజర్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, మేఘాలయ హనీమూన్ ఘటన మరొక ముందే గద్వాల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే భార్య భర్తని చంపించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఏదైతే గద్వాల జిల్లాలో అతి దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది, అదే ఆ సంఘటన నంద్యాల జిల్లాకి అయితే పాకింది. ఎవరైతే గద్వాల జిల్లాకు చెందిన నవ వరుడు తేజేశ్వర్ నంద్యాల జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలోని పెన్నాపురం వద్ద శవమై తేలాడు. ఈ ఆధారంగా ఎవరైతే ఈ తేజేశ్వర్ శవమై తేలాడో ఈ తేజేశ్వర్ కి గతంలోనే అంటే నెల రోజులైంది వివాహమై. ఈ హత్య భార్య, తల్లి అలాగే ఒక ఉద్యోగి చేశారని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తం చేశారు పోలీసులు. ఇదే అనుమానం ఆధారంగా దర్యాప్తు చేశారు పోలీసులు. గద్వాలకు చెందిన పోలీసులు ఏదైతే నవవరుడు నెల రోజుల కిందట పెళ్ళైన నవవరుడు గత నెల 17వ తారీఖు నుండి కనబడటం లేదని చెప్పేసి తమ్ముడు ఏదైతే తేజేశ్వర్ తమ్ముడు గద్వాలలో అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు లాకౌట్ నోటీస్ కూడా ప్రకటించారు తేజేశ్వర్ ఫోటోతో సహా. తర్వాత 5 రోజుల తర్వాత విచారణలో భాగంగా తేజేశ్వర్ తమ్ముడు అనుమానాలు వ్యక్తం చేశారు. భార్య మీద, తల్లి మీద, ఇంకొకరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తే పోలీసులు గట్టిగా విచారించడంతో భార్య గాని తల్లి గాని అంటే చంపి పాడేశాము ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు విచారణలో తేలిందని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పక్కా సమాచారం ఎంత కాదు, పోలీసులు ఇంకా బయటపెట్టలేదు. అదే ఆధారంగా నిన్న కర్నూలుకి భార్య ఐశ్వర్యని, తల్లి అలాగే ఓ బ్యాంక్ మేనేజర్ అలాగే ఇంకొక యువకుడు, ఈ నలుగురిని కూడా పాణ్యం పరిసర ప్రాంతాల్లోకి గద్వాల పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ మొత్తం విచారించగా అక్కడ ఎక్కడైతే తేజేశ్వరిని హత్య చేసి అంటే కిరణ్ ఇక్కడ ఒకటి వీరిది ఆల్రెడీ కూడా ప్రేమ వివాహంగా తెలుస్తోంది. మళ్ళీ భార్యనే హత్య చేయించింది అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో అక్రమ సంబంధం ఉంది అనే మాటలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది? అయితే వీళ్ళిద్దరి మధ్యలో తేజేశ్వర్ గాని ఐశ్వర్యకు గతంలోనే డిసెంబర్ లోనే ఎంగేజ్మెంట్ అయితే అయింది. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకోవాలని చెప్పేసి పెళ్లి పత్రికలు కూడా కొట్టించడం జరిగింది ఫిబ్రవరిలో. అయితే ఈ మనస్పర్ధలు అయితే వచ్చాయి. ఎవరికి ఐశ్వర్య గాని తేజేశ్వర్ కి మనస్పర్ధలు వచ్చాయి. ఇరువురు అంటే ఇరు పెద్దలు ఇక్కడ అమ్మాయి తరపున గాని అబ్బాయి తరపున పెద్దలు ఇద్దరు కూడా ఈ ఏదైతే ఎంగేజ్మెంట్ ఉందో దీన్ని రద్దు చేశారు. ఇరు రాత్ర పూర్వకంగా మీకి మాకి సంబంధం లేదని చెప్పి తేలడం జరిగింది. ఎవరు ఇష్టపచ్చిన వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి ఖరారునామా కూడా రాసుకున్నారు. అయితే ఇది తల్లిదండ్రులకి తెలియకుండా ఐశ్వర్య గాని తేజేశ్వర్ గాని ఇద్దరు ఇష్టపడ్డారు. మళ్ళీ ప్రేమించుకున్నారు. ఇదే విషయం తేజేశ్వర్ అదే అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడంతో ఏదైతే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి కర్నూలులోని కల్లూరి చెట్లో అమ్మాయి ఉంటుంది,
అమ్మాయి మీద మొత్తం మీద అమ్మాయి ఎలాంటిది అనేది వాళ్ళు అంటే కనుక్కుంటే అమ్మాయి అంటే కొంచెం ఏదో పాత వ్యక్తులతో వివాహితర సంబంధం కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక భావనకు వచ్చారు. అయితే ఈ తేజేశ్వర్కి చెప్పారు వద్దు, ఈ పెళ్లి వద్దు అని చెప్పినా కూడా తేజేశ్వర్ చెప్పుకోకుండా అంటే వినుకోకుండా నిన్న మే నెల 18వ తారీఖు వివాహం చేసుకున్నాడు ఐశ్వర్యతో. దీని భాగంగా అబ్బాయి తల్లిదండ్రులు అయితే ఎవరు రాలేదు పెళ్లికి. అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఒకటి పెళ్లికి వచ్చారు. ఈ పెళ్లి అయిన వెంటనే నెల రోజుల కిందటనే ఇది జరిగింది. అయితే దీంట్లో మొత్తం మీద పెద్ద ఒక ఆశ్చర్యకరమైన విషయాలు అయితే బయటపడుతున్నాయి. ఏదైతే తేజేశ్వర్కి ఐశ్వర్య వివాహితర సంబంధం పెట్టుకుందని తేలడంతోనే ఐశ్వర్య తల్లి తర్వాత బ్యాంక్ మేనేజరు తోనే వివాహితర సంబంధం ఉందని చెప్పేసి అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే బ్యాంక్ మేనేజరు ఐశ్వర్య తల్లి ప్లస్ ఇంకొక యువకుడు నలుగురు కలిసి ఈ ఏదైతే సర్వేరు ఇతడు తేజేశ్వర్ సర్వేర్ ఉద్యోగి, ప్రైవేట్ సర్వేర్ ఉద్యోగి, కర్నూలు జిల్లాలో సర్వే చేయాలని చెప్పేసి ఒక వేరే వాళ్ళతో ఫోన్ చేపించి సర్వేరు పేరు మీద పిలిపించి ఇక్కడ హత్య చేశారని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అంటే తేజేశ్వర్ పేరెంట్స్ ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా కిరణ్? వాళ్ళు పేరెంట్స్ అయితే గద్వాలలో ఉంటారు. వాళ్ళు అయోమయంలో ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడము, అలాగే మిగతా జీవిక అతి దారుణంగా హత్య కావడంతో వాళ్ళు కన్నీరు మున్నీరైతే కనిపిస్తున్నారు. వాళ్ళ తమ్ముడైతే ఎవరైతే తేజేశ్వర్ తమ్ముడు గట్టిగానే ఫస్ట్ నుండి ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళ క్యారెక్టర్ సరిగా లేదు, మీరు చేసుకోవద్దు అని చెప్పారు. ఇప్పుడు లాస్ట్ కి ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళైతే చాలా బాధని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం మొత్తంగా చూడొచ్చు మేఘాలయ హనీమూన్ ఘటనను గుర్తు చేసేలా జోగులాంబ గద్వాల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పెళ్లైన నెల రోజులకే తేజేశ్వర్ అనే నవవరుడు అదృశ్యమై 5 రోజుల తర్వాత శవమై కనిపించిన ఉదంతం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రైవేటు సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ కు మే 18న కర్నూలు యువతితో ప్రేమ వివాహం జరిగింది. అయితే జూన్ 17 మధ్యాహ్నం నుంచి తేజేశ్వర్ జాడ కనపడలేదని కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండగా నంద్యాల జిల్లా పాణ్యం సరిహద్దులో దారుణ పరిస్థితుల్లో తేజేశ్వర్ మృతదేహం కనిపించిందని కూడా చెప్తున్నారు. తేజేశ్వర్ హత్యకు భార్య కారణమనే అనుమానాలు ఇప్పటివరకు ఉన్నదాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మృతుని భార్యతో పాటు ఆమె తల్లి, ఓ బ్యాంకు మేనేజర్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటకు వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయమో లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదు అని తెలుసండి. అయితే నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ వీడ కృష్ణవేణి మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీ కాలేజ్ దగ్గర బండి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు. ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ తమ్ముడు కనపడట్లేదు అని